చేసి మా అబ్బాయిని ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. తెలుసు, నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను భయపడకండి. ఇది మా అబ్బాయి స్కూల్ బ్యాగు సార్. ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th 12th మార్క్ షీట్, ఇది నా రేషన్ కార్డు, ఆధార్, పెళ్లి ఫోటో. ఇది మా అమ్మాయి చెవులు కుట్టినప్పుడు తీసింది. ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసింది సార్. సార్ ఇది చూడండి, ఇది నేను 10th చదివేటప్పుడు మాటల పోటీలో అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు తీసింది సార్. సర్టిఫికేట్ లో కూడా నా పేరు పెద్ద అక్షరాలతో ఉంది. చూడు, ఇది నువ్వు నీ చెల్లెలు నీ 10వ పుట్టినరోజు నాడు తీసింది. హనీ బ్యాడ్జర్ మన టొబాకో ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు దాన్ని చంపాక తీసింది. రక్తపు మరకలతో నీ మొహం ఎంత అందంగా ఉందో చూడు. అర్థమైంది సార్, తప్పే లేదు సార్. మీరు నన్ను లియో అనుకోవడంలో తప్పే లేదు సార్. ఈ మనిషి చూడడానికి అచ్చం నాలాగే ఉన్నాడు సార్. నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? సార్ నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? లియో, నా చేతుల మీదుగా నీ చెల్లెలకి ఏం జరిగిందో నీకు తెలుసు. అది నువ్వు మర్చిపోలేదనుకుంటా. మర్యాదగా నువ్వు లియో అని ఒప్పుకో. సార్ అసలు నాకు చెల్లెలే లేదు. మీకు నేను ఎలా సార్ అర్థమయ్యేలా చెప్పాలి? సిద్ధు, సార్ ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా వీడు ఒకరిని గుడ్లప్పగించి చూస్తున్నాడు. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, సర్టిఫికెట్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పక్షులు అబద్ధం చెప్పవు. సార్ ఇంత క్లోజప్ లో ఒక గద్దని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్.